So, all set, Saiti? Are you excited? And is this your first trip to Dodam Yatra? అవును మ్యామ్, ఇదే ఫస్ట్ టైం. ఇది కూడా ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మన ప్యాకేజ్ చూసి అది బాగుంది కదా అని చెప్పేసి నేను కూడా వెళ్తున్నాను మ్యామ్. కానీ ఏం క్యారీ చేయాలో అస్సలు అర్థం కావట్లేదు, అసలు ఏం ప్యాక్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు. అదా నీ ప్రాబ్లమ్. అసలు ప్రాబ్లం కానే కాదు సాహితి. సో ఫస్ట్ వార్మ్ క్లోత్స్, జాకెట్స్ కంపల్సరీ. ఎందుకంటే అక్కడ వెదర్ ఎలా ఉంటుందో చెప్పలేము. అంతేనా మ్యామ్? అంతేకాదు, స్ట్రాంగ్ ట్రెక్కింగ్ షూస్ తీసుకోవాలి, గ్రిప్ ఉన్న షూస్ తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం వెదర్ అంతా అక్కడ స్లిప్పరీగా ఉంటుంది. మరి అక్కడ వాటర్ అండ్ ఫుడ్ ఎలా మ్యామ్? కేదార్నాథ్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో వాటర్ మనకి ఎక్కడ కావాలన్నా దొరుకుతుంది. ఎనర్జీ కోసం డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళండి అలాంగ్ విత్ బ్యాక్ ప్యాక్. మ్యామ్ మరి డాక్యుమెంట్స్ అవి ఇంకేమైనా ఏం క్యారీ చేయాలి? ఆధార్ కార్డ్, యాత్రా రిజిస్ట్రేషన్ అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, పవర్ బ్యాంక్, సన్ స్క్రీన్, లిప్ బామ్, ఫ్లాష్ లైట్స్ కూడా మర్చిపోకండి. ట్రెక్కింగ్లో చాలా ఉపయోగపడతాయి. మ్యామ్ మరి అక్కడ ట్రైన్స్ కూడా పడతాయంట కదా, మరి దానికి? అవును సాహితి, కంపల్సరీ రెయిన్ కోట్స్ క్యారీ చేయాలి అందరూ. అండ్ ఫోన్స్ కూడా తడిచిపోతాయి కదా, సో మొబైల్ పౌచ్తో పాటు బ్యాక్ ప్యాక్స్ కూడా అందరూ పట్టుకోవాలి. మ్యామ్ మరి నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కదా మ్యామ్, మరి హెల్త్ ఆ టాబ్లెట్స్ అవన్నీ అక్కడ ఎలా ఉంటుంది? ఎంటైర్ కేదార్నాథ్ స్ట్రెచ్ 22 కిలోమీటర్స్ ఉంటుంది సాహితి. సో హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్లో స్లోగా వాక్ చేయాలి, బాడీని ఓవర్ స్ట్రెస్ చేయకూడదు. ఎవ్రీ 5 కిలోమీటర్స్కి బ్రేక్ కంపల్సరీ తీసుకోవాలి. రెగ్యులర్ మెడిసిన్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ప్యాక్ చేసుకోవాలి సాహితి మీరు.